నాగర్ కర్నూలు జిల్లాలో 10 ఏళ్ల ప్రజా ప్రస్థానం పేరిట ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. తెలకపల్లి మండల కేంద్రంలో పాదయాత్ర చేస్తుండగా రాజ్ న్యూస్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పేదలు పడుతున్న కష్టాలపై ప్రశ్నించగా చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకుపోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. చేసిన అభివృద్ధే తనని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి వేసిన ప్రశ్నలపై కాస్త ఓవర్గా రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. రాజకీయ రంగప్రవేశం చేసి 10 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజా ప్రస్తావన యాత్ర పేరిట 400 కిలోమీటర్లు 177 గ్రామాల్లో పర్యటిస్తున్న పాదయాత్ర చేస్తున్న మర్రి జనార్దన్ రెడ్డి ఇదే విషయంపై మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, దాదాపుగా 10 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 400 కిలోమీటర్లు అయితే పాదయాత్ర నాగర్ కర్నూలు నియోజకవర్గంలో అయితే పాదయాత్ర చేస్తున్నారు. ఎలా ఉంది ప్రజల్లో స్పందన అయితే ఎలా ఉంది సార్? సార్, ఇది ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి పాదయాత్ర, రాజకీయంగా చేస్తున్నటువంటి పాదయాత్ర కాదు. నా 10 సంవత్సరాల పూర్తి చేసుకున్న తరంలో ఈ ప్రాంతానికి కొన్ని పనులు చేయడం జరిగింది. కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆ ప్రజల అవసరాల కొరకు గ్రామంలో కలిసి రైతులతోటి, యువతతోటి, మహిళలతోటి ఈ గ్రామానికి ఏం కావాలి, ఈ ప్రాంతానికి ఏం కావాలి, ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితి ఏం పెడితే యువతకు ఉపాధి దొరుకుతుంది, మహిళలకు ఉపాధి దొరుకుతుంది, రైతులకు వారి పండించిన పంటకు మద్దతు ధర దొరుకుతుందనే దాని మీద నా పాదయాత్ర. ఈ ప్రాంతానికి 2014 ముందు ఎకరరుగుగా సాగునీరు ఉండేది కాదు. ఇప్పుడు 1,20,000 సాగునీరు వచ్చింది. రేపు పాలమూరు రంగారెడ్డి నింపబోతున్నాం 40,000 ఎకరాలకు, అంటే 1,60,000 1,70,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వబోతున్నాం. ఈ 2 లక్షల సంవత్సరానికి 4 లక్షల ఎకరాల పంట పడితే ఆ పంట పండించినటువంటి పంటకు మంచి ధర రావాలంటే ఇక్కడ ఒక ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి. ఏం పెట్టాలి, ఏ మండలంలో ఏ పంట పండుతుంది, ఆ మండలానికి ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనే ఉద్దేశంతో ఇలా నా పాదయాత్ర కొనసాగుతుంది. సార్, ఇప్పుడు మొన్న కేసీఆర్ 115 నియోజకవర్గాలకు గాను జాబితాలో కూడా నాగర్ కర్నూలు నియోజకవర్గం సంబంధించి కూడా మీ పేరు కూడా దాంట్లో ఉంది. అయితే ఈసారి అంటే భారీ మెజార్టీతో గెలుస్తారనుకుంటున్నారా? ప్రజల నుంచి మీకు స్పందన ఎలాగుంది? నేను ఒకటి, గెలుపు కొరకు నేను ఎప్పుడు ప్రయత్నం చేయను. గెలుపు ప్రజలు ఆల్రెడీ ఇచ్చేసారు. నాకు మెజార్టీ ఎంత దాని మీద నేను కొట్లాడుతున్నా. తప్పకుండా 100 అయినా 600 అయినా మళ్ళీ ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు, దాంట్లో డౌట్ లేదు. రైతు ఎప్పుడే కానీ ఒక మంచి పాలేరుని వదులుకోడు. అంటే రైతు దగ్గర మంచిగా పనిచేసేవాడిని ఎవరు వదులుకోరు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మంచిగా పనిచేసిన ఎమ్మెల్యేలు ప్రజలు వదులుకోరు. ఈ రాష్ట్రానికి మంచి చేసే ముఖ్యమంత్రిని ప్రజలు వదులుకోరు. ప్రజలకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది. సార్, ఒకటిసారి వైపు కూడా కాంగ్రెస్ నాయకులు ఈరోజు అయితే మనం చూస్తే అయితే జిల్లా ఎస్పీకి అయితే మర్రి జనార్దన్ రెడ్డిపై రౌడీ షీటర్ కేసు నమోదు చేయాలంటూ కూడా వాళ్ళు వినతిపత్రాన్ని అయితే ఈరోజు ఇచ్చారు. మొన్న కాంగ్రెస్ పార్టీపై విమర్శనాత్మకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. దీనిపై ఏమంటారు సార్? చూడండి, వాడికి ఎవడు తాడ తొలగాలని మాటలు మాట్లాడుతున్నాడు. నా ముఖ్యమంత్రిని 3 ఫీట్లు ఉన్నాడు ఉరి తీస్తా అంటే నేను ఎందుకు ఊరుకుంటాండి? నా ముఖ్యమంత్రికి పిండం పెడతా అంటే నేను ఎందుకు ఊరుకుంటాండి? నా ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా? నా ముఖ్యమంత్రిని కాల్ చేస్తాంటాడా? నా ముఖ్యమంత్రిని బొంద పెడతాంటాడా? మరి దానికి సమాధానం ఏంటి? నా ముఖ్యమంత్రిని బొంద పెడతా, నా ముఖ్యమంత్రి ఏం తప్పు చేసిండు? రైతులకు నీళ్ళు ఇచ్చి తప్పు చేసిండా? రైతు బంధు ఇచ్చి తప్పు చేసిండా? 24 గంటలు కరెంట్ ఇచ్చి తప్పు చేసిండా? పేదలకు ఆసరా పింఛన్లు తప్పు చేసిండా? ఆడబిడ్డ పెళ్లి కళ్యాణానికి తప్పించిండా? మిషన్ ప్రకారం ఇది నీళ్ళు ఇచ్చి తప్పు చేసిండా? ఎందుకు బొంద పెడతావు? బొంద పెట్టాల్సింది ఎవరు? ప్రజలు. నువ్వెవడు బొంద పెట్టడానికి? మీరు ఎవడు పొంద పెట్టడానికి? మమ్మల్ని రేపు అధికారంలో మీకు రాకపోతే మమ్మల్ని పొందబెట్టరు. అసలు ఆల్రెడీ మొత్తానికైతే కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు సార్? మీరు కాంగ్రెస్ నాయకులకు అంటే ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలకైతే వాళ్ళు రౌడీ షీటర్కి సంబంధించి కేసు పెట్టాలని వాళ్ళు అంటున్నారు కదా, మీరు మొత్తానికి ఏం చెప్తారు? వాళ్ళకి ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకోమనండి, నాకేం భయపడేది లేదు. తాటాకి చప్పట్లకు మర్రి జనార్దన్ రెడ్డి భయపడాడు. నెంబర్ 1. నేను ఒకటే చెప్తున్నా, నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నీవేం చేసినావు నువ్వు చెప్పుకో, నేనేం చేసినావు నేను చెప్పుకోవాలి. అది ధర్మం. నేను పోయి ఊర్లోకి పోయినప్పుడు మాట్లాడుతున్నప్పుడు నా స్పీచ్కి అడ్డం వచ్చి నా డెవలప్మెంట్కు దాన్ని శిలాపలకాలు దోషం చేయడం ఎంతవరకు కరెక్ట్? అది వాళ్ళ సంస్కారం. అందుకే చెప్తారు, కాంగ్రెస్ అంటే కూల్చడము, బీఆర్ఎస్ అంటే నిర్మించడము. ఇది మా పద్ధతి. మేము కడుతుంటే వాళ్ళు కూడా కొడతామంటే, మేము మంచి పని చేస్తే ధరని పెడతామంటే తీసేస్తామంటారు.
ఒకటి మొత్తానికైతే మనకు ఈరోజు నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ఒట్టెం గ్రామస్తులు అయితే దాదాపుగా అక్కడ నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ రాలేదని చెప్పేసి కూడా గతం నుంచి కూడా ఈ రోజు కూడా మాకు రాజ్ న్యూస్కి అయితే సంప్రదించారు. వాళ్లకు ఎటువంటి న్యాయం చేస్తారు, ఈ తొందరలోనే న్యాయం చేస్తారా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే పరిస్థితి? అంటే అక్కడ కొంతమంది నిరుపేదలు అయితే బాత్రూంలో వాళ్ళు నివాసం ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. దాదాపుగా 3-4 ఇండ్లు అదే పరిస్థితి అయితే ఉంది. లోకల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న రేకుల నివాసం ఉంటూ వాళ్ళ పరిస్థితులు అయితే అగమ్య గోచరంగా కనిపిస్తున్నాయి అక్కడ. అంటే చుట్టుపక్కల ఉన్న పాములు తేలు ఇటువంటి వచ్చినా కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏమంటారు మీ తరపు నుంచి ఈసారి అంటే ఈ 2-3 నెలల్లో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే యోచనలో ఉన్నారంటారా? ఎవరు చెప్పారు నీకు? ఈరోజు ఇక్కడ రాజ్ న్యూస్ ఎవరు చెప్పారు మీకు? అంటే అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ లేదని మీకు ఎవరు చెప్పారు? వాళ్ళే బాధితులే. మాకు నా ముందు నేను మాట్లాడతా. ఓకే చెప్పండి సార్. నా ముందుకు తీసుకురా, నేను మాట్లాడతా. ఏదో టీవీ ఉందని మీరు మాట్లాడతా కాదు. ఇవాళ పూర్తిగా ఒట్టెం నిర్వాచితులకు R&R ప్యాకేజ్ పూర్తిగా అందిన నియోజకవర్గం నాగర్ కర్నూలు. వాళ్ళకు రావాల్సిన ప్రతి రూపాయ ఇప్పించింది. 250 గజాల స్థలంలో లేఅవుట్ చేసి ఇంటి పైసలు, వాళ్ళకి ఖాళీ స్థలం పైసలు ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షలు 17 లక్షల రూపాయలు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చినాము. వాళ్ళు ప్లేస్ ఇస్తే ఇంటి డబ్బులు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చినటువంటి డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. వాళ్ళు కట్టుకోలేక వాళ్ళు ప్లాట్లు ఇచ్చిన తర్వాత కొంతమంది ఇక్కడ కట్టుకున్నారు, కొంతమంది వేరే దగ్గర భూమి కొన్న దగ్గర కట్టుకున్న మాట వాస్తవం. ఒక్కరికైనా R&R ప్యాకేజ్ రాలేదని మీరు ప్రూఫ్ చేస్తే దానికి నేను బాధ్యత వహిస్తాను. ఒకవేళ నేను ప్రూఫ్ చేయలేకపోతే మీ రాజ్ న్యూస్ మూసుకొని వెళ్ళిపోతారా? అంతే చెప్పండి. అడ్డము ఏదో ఉందని మీరు ఉందని మాట్లాడితే అది పద్ధతి కాదు. వాస్తవాలు తెలుసుకోవాలి. పూర్తిగా R&R ప్యాకేజ్ ఇచ్చినటువంటి నియోజకవర్గం నాగర్ కర్నూలులో ఒక్కరికి R&R ప్యాకేజ్ లేదు. పూర్తిగా అయింది. ఇంకొకటి అవును, మీరు మాట్లాడుతున్న తప్పు. వాస్తవాలు తెలుసుకోవాలి. వాళ్ళు అధ్వానంగా ఉన్నారు, తేళ్ళు వస్తున్నాయి, పాములు వస్తున్నవి, పూర్తిగా అందినే. రాజ్ న్యూస్కి సంబంధించి అయితే ఓన్గా అయితే మేము చెప్పట్లేదు. ప్రజలు బాధితులే మా దగ్గరకు వచ్చి వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్నారు. కాబట్టి నేనేమంటున్నానండి, మీకు వెళ్ళబోచిన వాళ్ళు ఎవరో నాకు తీసుకురండి. వాళ్ళకి ఎన్ని ఎకరాల భూమి అయింది, ఎంత ల్యాండ్ పోయిందో నా దగ్గర తీసుకురండి. వాళ్ళకి రియల్గా ప్యాకేజ్ రాలేదంటే నాదే రెస్పాన్సిబుల్. అయితే ఈసారి పాదయాత్రలో భాగంగా ప్రజల ఆశీర్వాదం అయితే చూస్తున్నారు సార్. చాలా వరకు కూడా ప్రజలు తామే వెంబడే ఉండి మీరు చేసిన అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తుందా ఈసారి? 100% అండి. నేను ఇందాకే చెప్పిన, ఒక మంచి వ్యవసాయదారుడు మంచి పాలేరును వదులుకోవడానికి ఇందాకే చెప్పిన. నేను పాలేరునండి నాగర్ కర్నూలుకు. నన్ను వదులుకుంటారా అని అనుకోవట్లేదు కదా. పెళ్ళిళ్ళు చేసే ఒక మేనమామను వదులుకుంటారా? 5 రూపాయలకి భోజనం పెట్టే మంచి వంట మనిషిని వదులుకుంటారా? ఇప్పుడు యువకులకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ అన్నను వదులుకుంటారా? 1,20,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చినటువంటి పాలేరును వదులుకుంటారా రైతులు? రైట్, ఇది పరిస్థితి. నాగర్ కర్నూలు నియోజకవర్గానికి పాలేరు లాగా పనిచేస్తానంటూ కూడా ప్రజల ఆశీర్వాదంతో ఈసారి కూడా నేనే గెలుస్తానంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు మర్రి జనార్దన్ రెడ్డి. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో సాగర్, నాగర్ కర్నూలు నుండి.